హిల్ క్లైంబింగ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎన్ని బెనిఫిట్స్ అంటే మనం కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది మీకు చాలా ఇంప్రూవ్ అవుతుంది. స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ హిల్ క్లైంబింగ్ అనేది స్పీడ్గా ఎక్కినప్పుడు మీ బాడీ ఆ ఇంక్లైన్ని తట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి హార్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్త్ చాలా బిల్డ్ అవుతుంది. మీకు రన్నింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ హిల్ క్లైంబింగ్ అనేది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ హిల్ క్లైంబింగ్ చేయడం చాలా మంచిది. మీరు ఒక టైం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను హిల్ క్లైంబింగ్ అనేది ఒక 12-13 మినిట్స్లో హిల్ క్లైంబింగ్ చేస్తా, యావరేజ్ టైమింగ్. దాన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నా ఫ్రెండ్స్ రన్నింగ్ కోసం. కాబట్టి ఎండ చాలా ఉంది, అయినా సరే మనం ట్రై చేద్దాం. ఇప్పుడు 9:40 అవుతుంది. 9:40 మార్నింగ్ 9:40 అయింది. కొంచెం ఎండ ఉన్నా సరే కొంచెం ట్రై చేయాలని ఉంది ఫ్రెండ్స్. మీకు పైకి వెళ్ళిన తర్వాత నేను ఎంత టైమింగ్లో కంప్లీట్ చేశానో మీకు చెప్తా. సో స్టే ట్యూన్. మీరు కూడా ఈ విధంగానే ఈ ఫిట్నెస్ జర్నీలో నాతో పాటు కంటిన్యూ కావాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మీ ఫిట్నెస్ ఇంప్రూవ్ కావడం అనేది మీకు చాలా బెనిఫిట్స్ని ఇస్తుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. హిల్ లేకున్నా సరే జిమ్కి వెళ్ళడం, గ్రౌండ్కి వెళ్ళడం, మీకు ఇష్టం వచ్చింది చేయండి. కానీ ఒక లేజీ సెడెంటరీ లైఫ్ మాత్రం జీవించకండి. దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు నేను అలానే ఉండేది. కంప్యూటర్ యూజ్ చేసి గంటలు నైట్ అవుట్స్ చేసేది. ఫిట్నెస్ లెవెల్స్ అన్నీ డిక్రీజ్ అయిపోయి అంతా బాగుండకపోయేది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఫిట్నెస్ జర్నీలో ఉన్నప్పుడు కొంచెం బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది. చదువుకోవడానికైనా ప్రతి దేంట్లోనైనా కొంచెం ఒక మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇంప్రూవ్ అనేది అవుతుంది. అంటే నేను పర్ఫెక్ట్ ఇప్పుడు అంత పర్ఫెక్షన్ లేకున్నా కొంచెం డైలీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఫుడ్లోనైనా ప్రతి విషయంలోనైనా సరే. కానీ ఈరోజు ఎండ వల్ల కొంచెం ఇబ్బంది ఉంటట్టుంది ఫ్రెండ్స్. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసి చెప్తా. నెక్స్ట్ టైం నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చి చేద్దాం. మీకు ఎలా చేయాలో కూడా చెప్తుంటా. మెట్ల మించి హిల్ క్లైంబింగ్ చేయడం వల్ల ఇంకెక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ నేను మెట్ల మీద చేయను, మట్టిలో నుంచే చేస్తాను. ఎందుకంటే మట్టి కొంచెం స్లో ఇంపాక్ట్ ఉంటుంది మట్టి మించి ఎక్కుతుంటే. కాబట్టి చూద్దాం ఇప్పుడు. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను హిల్ క్లైంబింగ్. చూద్దాం. ఇంకా అంత ఎఫెక్ట్ ఏం అనిపించట్లేదు. ఓకే, ఇక్కడ 2 పిచ్చుకలు కొట్లాడుకుంటున్నాయి. స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇంకా ఆయాసం రావడం అనేది కొంచెం ఇప్పటి నుంచి చాలా ఇబ్బంది ఉంటుంది. మైక్ ఇక్కడ స్టార్ట్. ఇట్లా అప్పుడే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే ఎంత ఇంపాక్ట్ పడుతుందో. చాలా అంటే చాలా పడుతుంది. ఎంత డేంజర్ ఎక్సర్సైజ్ అంటే ఇది చాలా.
ఎండ వల్ల చాలా ఇబ్బంది ఉంది. లెవెన్ మినిట్స్ ఫ్రెండ్స్, చూడండి ఇంత హెవీ వర్కౌట్ అవుతుంది. చాలా స్పీడ్గా ఎక్కుతాం ఫ్రెండ్స్ మనం. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అక్కడ ఒక డాగ్ ఉంటుంది, ఆ డాగ్ ఫ్రెండే, ఏమనో జస్ట్ ఎవరో అనుకొని తెలవక మొత్తుకుంటాయి. ఎందుకంటే త్రీ డేస్కి ఒకసారి ఎక్కుతా కాబట్టి అంత గుర్తుపట్టవు ఫ్రెండ్స్. అయినా ఏమనవు అవి. కొత్త వాళ్ళకైతే కష్టం, కానీ
ఏం కాదు. జిమ్మి, దానికి నేను పెట్టిన పేరు జిమ్మి. జిమ్మి అంటే సైలెంట్ అయిపోద్ది. జిమ్మి చూడండి సైలెంట్ అయిపోయింది. దానికి తెలుసు నేను. ఓకే, ఇటు సైడ్ చాలా మంచి వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. సిటీ మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం స్వెట్టింగ్, స్నానం చేసినట్టే స్వెట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. హిల్ స్ట్రెంత్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రన్నింగ్ కోసం. ఇట్లా ఇదొక ప్లాటో. ఈ ప్లాటో చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వరకు రీచ్ అయ్యి ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూడండి సిటీ మొత్తం, సిటీ అవుట్స్కట్స్ మొత్తం ఇక్కడి నుంచి మీకు క్లియర్గా కనిపిస్తుంది. అది మేరీమాత హిల్, మరియగిరి హిల్. చూడండి నల్గొండ సిటీ, ఇదంతా నల్గొండ సిటీ. ఇప్పుడు మనం లతీఫ్ సాహెబ్ హిల్ పైన టాప్ ప్లేస్లో ఉన్నాం. ఎలివేషన్ 1 km ఉండొచ్చు. ఎలివేటెడ్ హిల్ ఇది, చాలా స్టీప్గా ఉంటుంది. కంప్లీటెడ్, మన టార్గెట్ ఈరోజు వచ్చి కంప్లీట్ అయిపోయింది. 11 minutesలో కంప్లీట్ కావడం చాలా హ్యాపీ ఇస్తుంది. ఎందుకంటే నేను 20 minutes అవుతుంది అనుకున్నా, మధ్యలోనే చేయలేనేమో అనుకున్నా ఫ్రెండ్స్. కానీ అయినా సరే ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈరోజు. చూడండి ఈ లొకేషన్స్, చూడండి ఎంత అద్భుతమైన లొకేషన్స్. కొంచెం వెదర్ కూల్గా ఉన్నప్పుడు రావాలి, అప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ఎండ ఉన్నప్పుడు వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు స్వెట్టింగ్ ఉంది కాబట్టి బాడీ కూల్ అయిపోయింది, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఓకే, యావరేజ్. అక్కడ వేరే హిల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది నా ఫేవరెట్ ప్లేస్. అక్కడ పైన ఒక చెట్టు ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్లేస్. ఓకే ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, సో ఈరోజు మన టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 11 minutesలో కంప్లీట్ చేయడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే నేను 20 minutes పడుతుంది అనుకున్నా, అంత ఆయాసం ఉండే. కానీ 11 minutes అనేది చాలా హ్యాపీగా ఉంది. 11 minutesలో కంప్లీట్ చేయడం అనేది చాలా అనిపిస్తుంది. అసలు ఆయాసం అనేది నాకు ఒక అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. నేను చేయలేను అనుకున్నా. లెగ్స్ బర్నింగ్ సెన్సేషన్, క్యాల్స్ ఇవన్నీ మొత్తం, బ్యాక్ మొత్తం పట్టేసినట్టు అయిపోయింది. కానీ మిడిల్కి ఎప్పుడైతే వచ్చినానో అప్పుడు కొంచెం బాడీ రిలాక్స్ అయిపోయింది. ఆ రిలాక్స్ అయినప్పటి నుంచి నేను చాలా ఈజీగా క్లైమ్ చేయగలిగిన. మీరే చూసారు కదా ఎలా అయితే రన్నింగ్ ఎలా చేసుకుంటూ క్లైమ్ చేశానో అంత ఈజీగా అయిపోయింది. ఎక్కిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒకటి నేను చేయలేను అనుకున్నా, కానీ అలా నేను అనుకున్నా సరే ముందుకు వెళ్ళేసరికి అది నేను కంప్లీట్ చేసిన. అలానే ఏదైనా మన జీవితంలో మనం అనుకుంటాం కాదేమో అని, కానీ ప్రయత్నిస్తూనే ఉంటే ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. ఒకవేళ కాకున్నా మనం దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. కానీ మధ్యలోనే నా వల్ల కాలేదని నేను మిడిల్లోనే ఆగిపోతే ఈరోజు ఇంత మంచి వ్యూ చూసేవాడిని కాదు. అలానే నా టార్గెట్ కూడా కంప్లీట్ కాకపోతుండే. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే మీ లైఫ్లో ఏదన్నా సిచ్యువేషన్లో ఉంటే దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. టఫ్ ఉంటుంది, కష్టమే ఉంటుంది, కానీ టఫ్ ఉంది కదా అని ఆపేస్తే అది కంప్లీట్ కాదు. కనీసం ప్రయత్నం చేస్తే అయ్యే ఛాన్స్ అన్నా ఉంటుంది. అది మీకు ఒక ఛాన్స్ ఉంటుంది కదా, కాబట్టి మీరు ఖచ్చితంగా చేయండి. చేసి మీరు విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్, ప్రేమ్ కుమార్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.